జనగణనను టెక్నాలజీ ఆధారంగా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. రేపటి నుంచి నెలాఖరు వరకు ప్రజలు స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కల్పించామని, మొత్తం 15 రోజుల పాటు ప్రతిరోజు ఒక్క విభాగానికి చెందిన వారు ఇందులో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. అలాగే ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడించారు. కొండపల్లి బొమ్మలకు ప్రత్యేక స్థానం కల్పించామని, కొండపల్లి బొమ్మల పండుగను ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తెలుసు దేశవ్యాప్తంగా సెన్సస్ జరగబోతా ఉంది. సెన్సస్లో ఈసారి కొన్ని వినూత్నంగా యాక్టివిటీస్ అలాగే టెక్నాలజీ కూడా అమలు చేయడం జరిగింది జనరల్ ఆఫ్ ఇండియా గారి నుంచి అలాగే స్టేట్ నుంచి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దీంట్లో మెయిన్లీ 2 ఫేజెస్ ఉంటాయి సెన్సస్లో, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1లో 2 భాగాలు, ఒకటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, రెండోది సెల్ఫ్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే ఈ హౌసెస్లన్నీ బ్లాక్ లాగా చేసి, సో దాన్ని కార్వింగ్ చేసి బ్లాక్స్ లాగా చేశారు, దాన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. ఇది 1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 30 వరకు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ను వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ థింగ్. ఈరోజు మీటింగ్ కూడా దీనికోసమే. ఇది రేపటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు 15 రోజులు జరుగుతుంది ఇది. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు సెన్సస్ అంటే అధికారులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అడిగి తెలుసుకొని రాసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సెన్సస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, అసెట్స్ ఏమున్నాయి, ఏంటి ఏదైతే ఉన్నాయో క్వశ్చన్స్, ఇవన్నీ సెల్ఫ్గా కూడా మీరు ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. పబ్లిక్ ఈసారి సెన్సస్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను, నా డేటా నేనే అప్లోడ్ చేశానని ఒక వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ఆ పాజిటివిటీ వస్తుంది. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతూ ఉంది. ఇది 16 తారీఖు నుంచి 30 వరకు జరుగుతుంది ఏప్రిల్. ఇంకా ఫేజ్ 2 పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫిబ్రవరి 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఫేజ్ 1లో ఉన్నాము. ఫేజ్ 1లో సెకండ్ పార్ట్ అయితే ఉండవు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ అది జరగబోతూ ఉంది. క్యాంపెయిన్ మోడ్గా ఫర్ ఎగ్జాంపుల్ రేపు 16 తారీఖు హానరబుల్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, జెడ్పీటీస్, ఎంపీటీసీస్, సో వీళ్ళ డిపార్ట్మెంట్ కన్సర్న్ అఫీషియల్స్ కూడా వాళ్ళకి చెప్పి రేపు చేయించారు. ఎల్లుండి 17న సెక్రటరియట్ స్టాఫ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, అలాగే మండల్ అఫీషియల్స్ ఇది చేసుకుంటారు. 18వ తారీఖు ప్రామినెంట్ పర్సనాలిటీస్ అదర్ డిస్ట్రిక్ట్ అంటే మీరు. సో మీరందరికీ అంటే క్యాంపెయిన్ మోడ్గా మీది 18వ పెట్టబోతున్నాము. ప్రామినెంట్ పర్సన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్, ఇండివిజువల్స్, స్పోర్ట్స్ పర్సన్స్, కల్చరల్ ఐకాన్స్, మీడియా ఐకాన్స్ వీళ్ళందరినీ ఆలోచి 19వ తారీఖున ఎస్హెచ్జి మెంబర్సు, అలాగే సెర్ప్ వీళ్ళందరినీ పెడతాము. 20వ తారీఖున ఎంజీ ఎనర్జీస్ వర్కర్సు, 21వ తారీఖున విలేజ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీసు, 22వ రోజున ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ స్టాఫ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, 23వ తారీఖున అంగన్వాడీ బెనిఫిషరీస్, 24 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఇన్ ఆల్ ఐటీడీఎస్, 25న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్, 26 సెన్సస్ 4K రన్ కూడా పెట్టి థీమ్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అట్ ది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేయబోతున్నాము. అలాగే 27వ తారీఖున షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్, ఫ్యాక్టరీస్, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ చేయబోతున్నాము. ఇన్నోవేటివ్ కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో కూడా మనం ఎన్టీఆర్ జిల్లాని సెల్ఫ్ ఎన్యూమరేషన్లో హైయెస్ట్గా నిలపాలి. ఎక్కువ మంది పబ్లిక్ మీ ద్వారా మోటివేట్ అయ్యి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేలాగా మీరు మోటివేట్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఎస్ఈ అంటే HTTPS మొబైల్లో కూడా చూడొచ్చు, ల్యాప్టాప్లో కూడా చూడొచ్చు. https://se.census.gov.in ఇది పోర్టల్. ఇది రేపటి నుంచే లైవ్ అవుతుంది. లైవ్ అవ్వగానే ఎన్యూమరేషన్ పెట్టుకోవచ్చు. దీనికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్కువ జరిగితే మనకు వెరిఫికేషన్ అలాగే తర్వాత కంప్లీషన్ ఈజీగా ఉంటుంది. ఎర్రర్ ఇన్ ద డేటా తగ్గుతుంది. మీకు తెలిసే ఉంది ఎర్రర్ ఎంత ప్రాబ్లమేటిక్గా ఉంటుందో లేటర్. సో ఏ పాలసీ చేయాలన్నా కూడా, ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా యాక్యురసీ ఆఫ్ డేటా వెరీ ఇంపార్టెంట్. ఎంత యాక్యురేట్గా మనం డేటా ఇవ్వగలుగుతామో అంత యాక్యురేట్గా పాలసీస్ వస్తాయి. యాక్యురేట్ డేటా ఎవరు ఇవ్వగలరు? సో నా డేటా నాకన్నా మంచిగా యాక్యురేట్గా ఎవరు ఇవ్వలేరు. కాబట్టి సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మీరు మీ సొంతంగా ఇచ్చిన డేటా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి అందరూ ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్లో పాల్గొనాలి. మీకందరికీ తెలుసు దేశవ్యాప్తంగా సెన్సస్ జరగబోతూ ఉంది. సెన్సస్లో ఈసారి కొన్ని వినూత్నంగా యాక్టివిటీస్ అలాగే టెక్నాలజీ కూడా అమలు చేయడం జరిగింది జనరల్ ఆఫ్ ఇండియా గారి నుంచి అలాగే స్టేట్ నుంచి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. దీంట్లో మెయిన్లీ 2 ఫేజెస్ ఉంటాయి సెన్సస్లో, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1లో 2 భాగాలు, ఒకటి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్, రెండోది సెల్ఫ్ ఎన్యూమరేషన్. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అంటే ఈ హౌసెస్లన్నీ బ్లాక్ లాగా చేసి, సో దాన్ని కార్వింగ్ చేసి బ్లాక్స్ లాగా చేశారు, దాన్ని హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. ఇది 1 ఏప్రిల్ టు సెప్టెంబర్ 30 వరకు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ను వెరీ ఇంపార్టెంట్ అండ్ యూనిక్ థింగ్. ఈరోజు మీటింగ్ కూడా దీనికోసమే. ఇది రేపటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు 15 రోజులు జరుగుతుంది ఇది. దీంట్లో ఏంటంటే ఇంతకుముందు సెన్సస్ అంటే అధికారులు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు అడిగి తెలుసుకొని రాసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టి
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ సెన్సస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎంతమంది ఉన్నారు, ఏమేమి చేస్తున్నారు, అసెట్స్ ఏమున్నాయి.